త్రేతాయుగంలో సీతమ్మను వెతకడానికి శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి సముద్రం దాటాల్సి వచ్చింది. అప్పుడు సముద్రంపై వారధి రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించారు. హనుమంతుడు, అంగదుడు, నీలుడు వంటి మహావీరులు భారీ పర్వతాలను, కొండలను మోసుకొచ్చి సముద్రంలో వేస్తున్నారు. వానర సైన్యమంతా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తోంది. ఇదంతా ఒక చిన్న ఉడత గమనించింది. లోకబాంధవుడైన ఆ శ్రీరాముడి కోసం నేను కూడా ఏదో ఒక సాయం చేయాలి అని నిర్ణయించుకుంది. తనకున్న చిన్న శరీరంతో పెద్ద రాళ్లను మోయడం సాధ్యం కాదని ఆ ఉడతకు తెలుసు. అందుకే అది ఒక ఉపాయం ఆలోచించింది. మొదట సముద్రపు నీటిలో తడిసి ఒడ్డున ఉన్న ఇసుకలో అటు ఇటు దొర్లి తన శరీరానికి అంటుకున్న ఇసుక రేణువులను తీసుకువెళ్లి వానరులు వేస్తున్న రాళ్ల మధ్య ఉన్న ఖాళీల్లో విదిల్చేది. రాళ్ల మధ్య ఇసుక ఉంటే వారధి మరింత బలంగా ఉంటుందని ఆ చిన్న ప్రాణి తాపత్రయం. తన శక్తి కొద్దీ అలసట లేకుండా అది చేస్తూనే ఉంది. ఒక వానరుడు ఆ ఉడుతను చూసి, ఏ చిన్న ప్రాణి, అంత పెద్ద రాళ్ల మధ్య నీ ఇసుక రేణువులు ఏపాటివి? అడ్డు రాకుండా వెళ్ళిపో అని ఎగతాళి చేశాడు. కాని శ్రీరాముడిదంతా గమనిస్తున్నాడు. రాముడు ఆ ఉడుతను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. వానర సైన్యంతో ఇలా అన్నాడు: పని పరిమాణం ముఖ్యం కాదు, అది చేసేవారి అంకితభావం ముఖ్యం. మీరందరూ మీ శక్తి కొద్దీ రాళ్లను వేస్తుంటే ఈ ఉడుత తన శక్తి కొద్దీ ఇసుకను వేస్తోంది. ఆ ఇసుక రేణువులే రాళ్లను కలిపి ఉంచుతున్నాయి. దీని సాయం ఏమాత్రం తక్కువ కాదు. శ్రీరాముడు ఎంతో వాత్సల్యంతో ఆ ఉడుత వీపుపై తన 3 వేళ్లతో నిమిరాడు. అలా రాముడి వేళ్ల గుర్తులు ఆ ఉడుత వీపుపై 3 చారలుగా ఏర్పడ్డాయని, అప్పటి నుండి ఉడుతలకు ఆ చారలు వస్తున్నాయని మన పెద్దలు చెబుతుంటారు. నీతి: మనం చేసే పని చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీతో చేశామన్నదే ముఖ్యం. చిన్న సాయం కూడా గొప్పదే. మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.